మీ క్యారెక్టర్ చాలా మిడిల్ క్లాస్ లో చాలా ఒదిగిపోయారు ఒక మిడిల్ క్లాస్ వైఫ్ క్యారెక్టర్ కింద. సో దీంట్లో ఎట్లా ఉంటుంది క్యారెక్టర్? అట్లాగే ఆడియన్స్ కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా, కొన్ని హిట్ అయింది కాబట్టి దానికన్నా మించి ఉండాలి అనుకుంటారు కదా, ఎట్లా ఉంటుంది మూవీ? చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి కుటుంబస్థన్కి టుక్ టుక్కి. టు బి వెరీ ఆనెస్ట్, నేను చాలా బ్లెస్డ్ అండి. నేను అన్ని డిఫరెంట్ ఇప్పుడు రాముల, ప్రేమ విమానం, పుష్పక విమానం అన్ని డిఫరెంట్ చేశాను. అలాగే చాలా ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుందండి. అంటే అసలు శిల్ప పేరు, శిల్పాన్ని చూసి అసలు హ్యాపీ అయిపోవచ్చు. అంత ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకేం చెప్పచ్చు, అంతే. ఇంకా చాలా మిస్టరీ ఉంటుంది. అండ్ ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ హర్ అండి. ఏం చెప్పకుండా ఏం చెప్పొచ్చు అని ఆలోచిస్తున్నారా? అర్థమైంది. మధు డన్. ఈ సినిమా చెప్పినప్పుడు అండ్ షూట్ చేస్తున్నప్పుడు నీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? అంటే మీకు బైక్ రైడ్ చేయడం రాదా? ఓన్లీ రోషన్ ఒక్కడే బండి నడిపాడు. వాట్ ఈస్ ద రీజన్? సినిమా డైరెక్టర్ అని చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. లైక్ ఇమాజిన్ చేసుకుంటేనే చాలా బాగుంది. సో షూట్ చేసే టైంలో ఏంటంటే అది చాలా కష్టం డ్రైవ్ చేయడానికి. సో ముగ్గురం డ్రైవ్ చేసాం. బట్ రోషన్కి ఏంటంటే బాగా అలవాటు అనమాట డ్రైవింగ్. సో తను మోస్ట్లీ నేను చేసా కానీ పడేసా అనమాట ఒకసారి. సో అందుకు అప్పటి నుంచి రోషనే మెయిన్ గా తన్ని డ్రైవ్ చేయడానికి ట్రై చేశాను. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐ వాంట్ అదర్ 2 people టు ఆల్సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి. నా క్యారెక్టర్ దీంట్లో నేను సాన్విక్ మదర్ని. యా, అండ్ తెలీదు డైరెక్టర్ గారు ఇలా మదర్ చేయాలి, ఇలా సాన్విక్ అనగానే నేనే చేయగలనా ఏంటి సాన్వికి తను చాలా అని. బట్ చెప్పినట్టు అమలాపురంలో చాలా ఎంజాయ్ చేసాము. సో తను చాలా కంఫర్ట్ ఇచ్చింది అనమాట. అంటే మేము ఇప్పుడే చేస్తున్నాము అనే ఇది లేకుండా తను చాలా ఫేమస్ కదా. తను లేదంటే సాన్వి అంటే తెలియని వాళ్ళు లేదు, తన డ్యాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ తెలియని వాళ్ళు లేరు కదా. సో బట్ స్టిల్ తను చాలా కంఫర్ట్ ఇచ్చింది. ఈవెన్ టీమ్ వీళ్ళందరూ మేమందరం ఒకే దగ్గర ఉండటము, కలిసి చేయటము, అది చాలా మెమరీ అనమాట, మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అది. సూపర్ సూపర్. యా, సో అందరికి ఫ్రెండ్స్ ఉన్నట్టే ఒక పొడుగు ఫ్రెండ్ కి పొట్టి ఫ్రెండ్ లాగా. సో నేను కూడా సేమ్. యా, సింధు సాన్వి ఇద్దరు సేమ్ హైట్. నేను ఒక పొట్టి ఫ్రెండ్, క్యూట్ ఫ్రెండ్ లాగా. సో కానీ నిహాల్ని చాలా అంటే చాలా తిట్టాను సినిమాలో. సో అంటే లైక్ ప్రొటెక్టివ్ ఫ్రెండ్ కదా. సో అలాగా నిహాల్ ఈమెకి లైన్ వేస్తే నేను తిట్టడం, ఎక్కువ చెప్తున్నానా? ఏం లేదు. సో అలా అనమాట. అండ్ అసలు వీళ్ళిద్దరూ సూపర్ డాన్సర్స్. నేనైతే వాళ్ళని మ్యాచ్ చేయలేకపోయినా. అంటే ఎక్కువ మేము 4-5 days వర్షంలోనే డాన్స్ చేసాము. సో షీజ్ లైక్ బురదలో ఫుల్ అంటే ఫుల్ చేసాము. ఇట్ వాజ్ అంటే కష్టం, అట్ ద సేమ్ టైం ఫుల్ ఎంజాయ్ చేసాము. వాళ్ళిద్దరైతే గ్రేట్ డాన్సర్స్. వాళ్ళ డాన్స్ ఇంకా సూపర్ అంటే సూపర్ ఎనర్జెటిక్ ఉంటుంది. అండ్ స్టీవ్ కూడా అన్నట్టు ఇట్స్ మా మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఒక ఫ్రెండ్షిప్స్ లో ఒక ఫ్రెండ్ ఎలా ప్రొటెక్టివ్ గా ఉంటారు అలాగా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, ఎవ్రీథింగ్, ప్రతి ఎలిమెంట్ ఉంటది. సో ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో యా, థ్యాంక్ యూ. సాన్వి గారు హాయ్. యాక్చువల్లీ మీ కర్లీ హెయిర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇవాళ స్ట్రైట్నింగ్ చేసుకున్నా అని తిడతారు ఇప్పుడు నన్ను. అంటే ఏంటి, ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? లేదంటే ఏంటంటే ఇదా, మా మమ్మీ అన్నారండి ఎప్పుడు కర్లీ హెయిర్ అని, మనం చేసుకో ఇవాళ డిఫరెంట్ గా అన్నారు. ఇలా చేశారు. బాలేనా మీకు? ఓకే, ఎలా ఉన్నా ఓకే వాళ్ళకి. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఈ ఫిల్మ్ కూడా మీకు మళ్ళీ నీకు సెపరేట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు? అది కాదు, ఒకటే యాక్చువల్లీ దేవరా సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్. మీ క్యారెక్టర్ ఇదంతా చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఇలా హ్యాండ్ ఇచ్చి మీకు పట్టుకొని ఇలా పైకి లాగుతారు. దట్స్ గూస్ బంప్ సీన్. యాక్చువల్లీ నేను చూసిన